నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నిన్న మొన్నటి వరకు పేమెంట్స్లో నంబర్ వన్గా ఉన్న, అలాగే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పేటీఎం నేడు ఆర్బీఐ విధించిన ఆంక్షలతో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అలాగే ఉద్యోగులు కూడా ఒకంత అభద్రతకి, అలాగే అసౌకర్యానికి, ఆందోళనకి కూడా గురవుతున్నారు. సో ఈ విషయంలో అసలు ఆర్బీఐ విధించిన ఆంక్షలేంటి, దీనిపై వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మ ఏమంటున్నారు, తదితర అంశాలని చర్చించిన విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ గారు. ముందుగా వారిని ఆహ్వానించి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆర్బీఐ ఏదైతే పేటీఎం మీద ఆంక్షలు విధించింది అని మన వార్తలు వస్తున్నాయి, ఈ ఆంక్షలు ఏంటంటారు? అంటే ముఖ్యంగా ఆర్బీఐ పేటిఎం మీద విధించినటువంటి ఇప్పుడు ఆన్లైన్ సర్వీసులుగా ఉన్నటువంటి వ్యాలెట్ సంబంధించినటువంటి ఇది కానీ లేదు, దాని నుంచి పేటిఎం ద్వారా ఆన్లైన్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ అంటే పేమెంట్ చెల్లింపులు కానీ, వాటితో పాటు ఏవైతే నిల్వలు అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొత్త కస్టమర్స్ని ఎవరిని తీసుకోకూడదని, కొత్తగా ఎవరైనా తర్వాత ఇప్పుడు ఫాస్టాగ్ ఉంది, ఫాస్టాగ్ సర్వీసులు ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంటాయి. దీని ద్వారా ఈ ఫాస్టాగ్ సర్వీసులు అనేటివి నిలిపివేయబడ్డాయి. అలాగే మనం ఏవైనా లావాదేవీలు ఇతరులకి మనం చెల్లించేటువంటి పేటిఎం ద్వారా, ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఎట్లయితే చెల్లిస్తున్నామో అలా చెల్లించేటువంటి వాటన్నిటిపైన కూడా బ్యాన్ విధించింది. కేవలం పేటిఎంలో ఆల్రెడీ ఉన్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవి వాడుకోవడానికి ఫిబ్రవరి 29వ తారీఖు వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక మిగతా ఏ లావాదేవీలు కూడా ఈ పేటిఎం ద్వారా జరగడానికి వీల్లేదు, నువ్వు అలా జరపడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అంటే కొత్తగా డిపాజిట్ కానీ దాంట్లోకి రావడం కానీ, లేదు కొత్త కస్టమర్లను తీసుకోవడం కానీ, అలాగే కొత్తగా లావాదేవీలు అనేటువంటి జరగడం కానీ అలాంటి ఏమీ చేయకూడదు. ఫాస్టాగ్లను కూడా చెల్లించకూడదు. ఇలాంటి అనేక నిబంధనలు దానిపైన పెట్టింది. ఆల్రెడీ షేర్స్ దీనికి సంబంధించినటువంటివి కూడా అమ్మకాలు, కొనుగోలు ఇలాంటి లావాదేవీల పైన కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇది ఇప్పుడు పేటిఎంను ఒక పెద్ద గందరగోళంలోకి నెట్టేసినటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే దాంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో పాటు దాంట్లో అనేక మంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. కొన్ని లక్షల మంది ఉన్నారు, మధ్యతరగతి ప్రజానీకం ఉన్నారు. దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే షేర్స్ కొనుగోలు చేసినటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ మదుపరులు ఎవరైతే దాంట్లో షేర్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఇబ్బందులో పడ్డారు, అలాగే దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇబ్బందిలో పడ్డారు. దాంతోపాటు పేటిఎం ద్వారా లావాదేవీలు జరుపుకునేటువంటి, ఎందుకంటే లీడింగ్ ఆన్లైన్ దాంట్లో పేమెంట్స్ దాంట్లో బ్యాంకింగ్ సేవలలో లీడింగ్ గా ఉన్నటువంటి సంస్థ ఇది పేటిఎం అనేటువంటి. కాబట్టి ఇవి అందరు కూడా అంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఇప్పుడు ఈ పేటిఎం ద్వారా దీనిపైన ఆర్బీఐ పెట్టినటువంటి ఆంక్షలు, దీనిపైన తీసుకొచ్చినటువంటి చర్యల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కోట్లాది మందికి సంబంధించినటువంటి సమస్య. ఓన్లీ ఇప్పుడు ఆయన ఒక్కడికి యాజమాన్యానికి సంబంధించినటువంటి సమస్యగా ఇది లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అసలు కారణం ఏంటంటారు? ఎందుకంటే ఇది ప్రజల్లో చాలా విశ్వాసాన్ని చూరగొన్న పెద్ద యాప్ అని చెప్పవచ్చు. తర్వాత వచ్చిన వాటికన్నా పేటిఎం అనేది ముందుగా వచ్చింది. ఎంతోమంది చాలా కన్వీనియంట్గా కూడా ఫీల్ అవుతున్నారు మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో. సో ఇప్పుడు ఆర్బీఐ ఇటువంటి ఆంక్షలు విధించడానికి గల కారణం ఏంటంటారు? ఒకటి అంటే ఆర్బీఐ చెప్తున్నటువంటి దాంట్లో అంటే మామూలుగా మనం దీన్ని అసలు పేటిఎంకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఎట్లా జరిగిందో మనం చూడాలి. మనందరికి తెలుసు 2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వము పెద్ద నోట్లు రద్దు చేస్తున్నటువంటి సందర్భంగా డిజిటల్ ఎకానమీ అంటే పేమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారా జరగాలి, దానికోసము ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మేము రద్దు చేస్తున్నటువంటి దాంట్లో చెప్పారు. ఇతర కారణాలు కొన్ని చెప్పారు, బ్లాక్ మనీ బయటికి తీస్తామన్నారు, అలాగే దొంగ నోట్లు రద్దు ఇదంతా రాకుండా చేస్తామని చెప్పేశారు, అలాగే ఇదేదో టెర్రరిజం ఇవన్నీ కొన్ని చెప్పారు. కానీ మొత్తంగా చూసినప్పుడు వీటన్నిట్లలో అంతర్సూత్రంగా ప్రభుత్వం చెప్పినటువంటిది ఆన్లైన్ ద్వారా అంటే డిజిటల్ ఎకానమీ అనేటువంటి దాన్ని మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పారు. మొన్న ప్రవేశపెట్టిన పార్లమెంటు సందర్భంగా కూడా బడ్జెట్ లో కూడా చెప్పారు, మేము మొత్తంగా డిజిటల్ ఎకానమీ వైపు దేశాన్ని నడుపుతున్నాము. ఇప్పటికే దాదాపు 40-50% సేవలు
డిజిటల్ ఎకానమీ ద్వారా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నది. కానీ ఈ డిజిటల్ ఎకానమీకి సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు 2016 నుండి ప్రధానమంత్రి గారు స్వయంగా పేటిఎం ద్వారా మీరు చెల్లింపులు ఇంకా ఇతర యాప్లు లేవు, అప్పుడు పేటిఎంఏ ప్రధానంగా ఉంది. దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసినటువంటి స్థితి మనకు ప్రధానమంత్రి గారు ఆ కాలంలో కనిపిస్తుంది. ఆ తర్వాత క్రమంగా మనకి ఎప్పుడైతే పేటిఎంకి సంబంధించినటువంటి ఇవి పెరుగుతా ఉన్నాయో, అంటే మదుపరులు పెరుగుతా ఉన్నారు, దాంట్లో దాని స్టాక్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా పెరిగింది. అలాగే దాని యొక్క సేవలు కూడా విస్తృతమైనవి, లాభాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బడి ముబ్బడిగా దానికి రావడం అనేది జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఆర్బీఐ చెప్తున్నది ఏంటంటే దాంట్లో కేవైసీ అంటే మనం నో యువర్ కస్టమర్ అని చెప్పేసి అటువంటిది కస్టమర్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరించమని చెప్పేసి మేము చెప్పినాము. చెప్తే దాదాపుగా దాంట్లో 30% తప్ప మిగతా 60% మందికి 70% మందికి సంబంధించినటువంటి వివరాలు దాంట్లో సరిగా లేవు. దానివల్ల ఇప్పుడు మేము దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏవో లావాదేవీలు కొన్ని అంటే దుర్వినియోగం జరిగినట్టుగా, లేదు కొంత తప్పుడు లావాదేవీలు జరిగినట్టుగా మాకు సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి ఇన్ఫర్మేషన్. కాబట్టి మేము దీనికి సంబంధించినటువంటి దీనిపైన రిస్ట్రిక్షన్స్ పెడుతున్నామని చెప్పేసి ఇప్పుడు ఆర్బీఐ చెప్తా ఉంది. అంటే 2016 నుండి మరి ఆర్బీఐ ఏం చేస్తా ఉంది? ఇవన్నీ చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నదా, లేదంటే దాని గురించి అసలు సోయి ఉందా లేదా ఆర్బీఐకి? ఒకవేళ ఆర్బీఐకి నిజంగానే ఆ పేటిఎం ఒకటే కాదు, ఇప్పుడు మనం చూస్తే మనం అదానికి సంబంధించినటువంటి హిండెన్బర్గ్ రిపోర్ట్ మనం చూసాం. ఇప్పుడు హిండెన్బర్గ్ సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా అదానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఎట్లా ల్యాండరింగ్ అంటే మనీ ల్యాండరింగ్ సంబంధించినటువంటి ఎలా జరిగింది, ఎట్లా సెల్ కంపెనీస్ సృష్టించి వాళ్ళ కంపెనీ షేర్లు వాళ్ళే దొంగతనంగా ఎలా కొనుగోలు చేశారు, ఇలాంటివి అనేకం బయటకు వచ్చేసినాయి. కానీ వాటి మీద ఆ సెబీ ఒకటి చేదొచ్చిన తూతూ మంత్రంగా జరిపేసి ఇది చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇది మొత్తంగా చూసినప్పుడు మన ఈ క్రొనాలజీ జరుగుతున్నటువంటి పరిణామాన్ని చూసినప్పుడు డిజిటల్ వైపు మనీ వైపు ప్రజలని నెట్టడము. సరే, అందరూ డిజిటల్ మనీకి అలవాటు అయ్యారు కాబట్టి ఇప్పుడు డిజిటల్ మనీ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ డిజిటల్ మనీ ద్వారా ఇప్పుడు లీడింగ్ యాప్ గా ఉన్నటువంటి వాటిని ఈ పెద్ద కంపెనీలు అంటే అంబానీ కానీ అదానీ కానీ ఇలాంటి వాళ్ళ చేతిలో ఉంటేనే ఉపయోగం అని చెప్పేసి భావిస్తున్నారు అని చెప్పేసి ఇది మొత్తం చూస్తే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న చూసినప్పుడు ఇప్పుడు ఆ జియో అనేటువంటి కంపెనీ పేటిఎం తో చర్చలు జరుపుతా ఉంది. కాబట్టి జియో కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. అంటే ఆ రకంగా జియోకు సంబంధించినటువంటి అదానికి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతుందో దీన్ని కొనుగోలు చేస్తుంది. అట్లా దాని యొక్క సేవలు విస్తృతం చేసుకొని లాభాలను మరింత విస్తృతం చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఏమంటారు స్టాక్ మార్కెట్ ఏదైతుందో వాళ్ళ షేర్లు విపరీతంగా కొనుగోలు జరుగుతున్నటువంటి స్థితి మనం చూసినాం. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే పేటిఎం కి సంబంధించినటువంటిది ఏదైనా లోపాలుంటే దాన్ని సవరించడం, దానికి సంబంధించినటువంటి లోపాలను సవరించడం కోసం ప్రభుత్వం దానిపైన పేటిఎం యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురావడం, దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం, ఆ రకమైనటువంటి పద్ధతిలో జరిగితే అటు ఉద్యోగులకు కానీ దాంట్లో పెట్టుబడి పెట్టినటువంటి సాధారణ ప్రజానీకానికి కానీ దాని ద్వారా సేవలు పొందుతున్నటువంటి ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటది. కానీ ఈ బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ చేసి కంపెనీలను టేక్ ఓవర్ చేసి అంటే కంపెనీలను మొత్తంగా కబలించేటువంటి ప్రయత్నము 2-3 ఏవైతే పెద్ద కంపెనీలు మొనోపోలీ కంపెనీస్ ఉన్నాయో మన దేశంలో ఆ కంపెనీలకు అనుగుణంగా ఇప్పుడు ఆర్బీఐ కానీ సెబీ కానీ ఇలాంటి పనిచేయడం అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే ఇవి ఇండిపెండెంట్ బాడీస్ గా ఉండాల్సినటువంటి స్వతంత్ర బాడీస్ గా వ్యవహరించాల్సినటువంటివి, కానీ ఇవి కొంతమంది కోసం పనిచేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు ఈ మొత్తం ఈ పేటిఎం కి సంబంధించినటువంటి చూసినప్పుడు మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇందులో ఆర్బీఐ వైఫల్యం ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది, అలాగే మల్టీనేషనల్ మన ఏదైతే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో కార్పొరేట్ సంస్థలు అదానీ అంబానీ లాంటి కంపెనీలు ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా ఈ మొత్తము ఈ యంత్రాంగం పనిచేస్తుంది అనేటువంటి సందేహము ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ముందుకు వస్తా ఉంది. కాబట్టి వాళ్ళ లాభాల కోసము ఈ లక్షలాది మంది దాంట్లో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళని, అలాగే అలా పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులని, అలాగే ఆ సేవలు పొందుతున్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క ఈ జీవితాలతో వీళ్ళ యొక్క
ఆ, ఆడుకోకూడదు అని చెప్పేసి మనం ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆర్బీఐకి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బీఐ కూడా స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే. అయితే ఇప్పుడు వ్యవస్థాపకుడు విజయశేఖర్ శర్మ అంటున్నారు ఉద్యోగాలకి భద్రత ఉంది, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవంటూ గంట సేపు మీటింగ్ పెట్టి వాళ్ళతోటి చర్చించిన విషయం మనకి తెలుసు. అయితే ఇప్పుడు ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఈ విధంగా చూస్తే? అది కష్టం. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుండి మొత్తం అన్ని లావాదేవీలు ఆగిపోయిన తర్వాత వచ్చేటువంటి ఆదాయం రాకుండా ఉన్నటువంటి డబ్బులకు సంబంధించినటువంటి 30వ తారీఖు 29వ తారీఖు తర్వాత ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న తర్వాత 29 వరకే అందులో ఉన్నటువంటి డబ్బులను వాడుకోమని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ ఉద్యోగులకి ఆయన భరోసా ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వము అనేది చాలా పెద్ద యంత్రాంగం. ఏదో మన ఫైనాన్స్ మినిస్టరో లేకుంటే ప్రధానమంత్రి గారో మీ ఉద్యోగాలకు ఏం కాదు మేము చూసుకుంటాము, మీరేమి ఇది కావద్దని చెప్పేసి అంటే అది మనం ఇది చేయవచ్చు. కానీ ఒక కంపెనీ అది, కాబట్టి ఆ కంపెనీ చెప్పేటువంటి ఆ కంపెనీ మొరైల్స్ నిలబెట్టడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ నిబంధనలు, ఆ పెట్టినటువంటి షరతులు, తర్వాత ఆ కంపెనీ మీద ప్రభుత్వం చేసినటువంటి టార్గెట్, ఇదంతా చూసినప్పుడు ఆ ఉద్యోగుల యొక్క జీవితాలు అంత భద్రతమైనటువంటి కాదు అని చెప్పేసి మనకు అనిపిస్తా ఉంది. 29 తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది కూడా చాలా గందరగోళంగానే ఉంటది. అది ఆ శర్మ గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా దానివల్ల పెద్దగా ఒరిగేదేమి ఉండదు. అది ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకోవాలి, ప్రభుత్వమే ఉద్యోగుల గురించి ప్రకటన చేయాలి, ప్రభుత్వమే మదుపర్ల గురించి, దాంట్లో స్టాక్ మార్కెట్లు ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళ గురించి ప్రకటన చేయాలి. అలాగే దాని సేవలు పొందుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి దాని పట్ల కూడా ప్రభుత్వమే ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ప్రభుత్వమే దీనికి మొత్తానికి కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే. అయితే ఇప్పుడు ఈ రోజున పేటిఎంకి జరిగింది, రేపు మిగతా యాప్లకు కూడా జరగదు అని ఏమైనా గ్యారంటీ ఉందంటారా? అదే అలాంటిది ఏం లేదు, అందుకని చెప్తున్నా నేను. ఎందుకంటే దీన్ని పేటిఎంని ప్రధానమంత్రి గారే ప్రమోట్ చేసినటువంటిది. ఏదో సాధారణ మనుషులు ప్రమోట్ చేయలేదు. మనం మొత్తం దేశవ్యాప్తంగా చూసాం. 2016, 17, 18 అలాగే కోవిడ్ టైంలో కూడా అంతా మీరు ఆన్లైన్ ద్వారానే ఇది చేసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రమోట్ చేసినటువంటి సంస్థ పరిస్థితి ఇలాగుంటే రేపు ఇంకా వేరే ఏవి చిన్న చిన్న కంపెనీలు లేకుంటే ఇలాంటి ఏవైతే కొన్ని ఇన్నోవేట్ చేసేటువంటి కంపెనీలుగా ఉన్నటువంటి ఏవైతున్నాయో వేటికి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మేము మా అంచనా ప్రకారము ఏమవుతుందంటే దేశంలో మొనాఫలి క్యాపిటల్ అనేది మొనాఫలి అవుతా ఉంది. అంటే పెట్టుబడి అనేటువంటిది కొన్ని సంస్థల దగ్గరనే 1 లక్షల కోట్ల రూపాయలు పోగుపడతా ఉన్నాయి. ఈ పోగుపడేటువంటి లక్షల కోట్ల రూపాయలను వినియోగించి చిన్న చిన్న కంపెనీలు లేకుంటే బాగా లాభాలు వచ్చేటువంటి కంపెనీలు ఏవైతున్నాయో వాటిపైన ఏమంటాం కదా సామధాన భేద దండోపాయాలు, వీటన్నిటిని ప్రభుత్వం ద్వారా కానీ అధికార యంత్రాంగం ద్వారా కానీ రకరకాల పద్ధతులలో ప్రయోగించి ఈ చిన్న చిన్న కంపెనీలన్నిటిని కూడా ఈ పెద్ద కంపెనీలు కబలించాలి, కార్పొరేట్ కంపెనీలు కబలించాలని చూస్తున్నటువంటి నేపథ్యం ఇది. అందుకనే రేపు ఇంకా ఇతర ఏవైతే చిన్న చిన్న కంపెనీలు మనం చూసాము. ఇక్కడ జిఎంఆర్ అనే కంపెనీ ఉండేది, ఇది మన ఎయిర్పోర్ట్. ఇప్పుడు జిఎంఆర్ అనేటువంటిది అదాని ఎయిర్పోర్ట్ గా మారిపోయింది, అదాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. అనేక చోట్ల మనం బాంబేలో ఉండే జిఎంఆర్ కంపెనీ ఎయిర్పోర్ట్స్ ఉండే వాటన్నిటిని కూడా బలవంతంగా టేక్ ఓవర్ చేసేసింది అదాని కంపెనీ. అట్లా అనేక చోట్ల చిన్న చిన్న కంపెనీలు లేదంటే కొద్దిగా మామూలుగా 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లతోటి 5000 10,000 కోట్లతో నడిచేటి ఈ లక్షల కోట్ల రూపాయలతో నడుస్తున్నటువంటి అంబానీ అదాని లాంటి పెద్ద కంపెనీలు కార్పొరేట్స్ సంస్థలు ఏవైతున్నాయో ఈ దిగ్గజాలతోటి అవి నెగిలేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉండదు. మనం చూస్తుంటాం. అది మామూలుగా సముద్రంలో సామెత ఉంటది, చిన్న చేప పెద్ద చేపను మింగుతుంది, అంతకంటే పెద్ద చేప ఇంకో దాన్ని మింగుతుంది. అట్లా ఆ రకంగా ఇప్పుడు తిమింగలాలు, ఇవి చాలా పెద్ద పెద్ద తిమింగలాలు, ఇప్పుడు 2-3 తిమింగలాలు మన దగ్గర వచ్చినాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న చేపలన్నింటినీ కూడా మింగి పడేసి మొత్తం అసలు వ్యవస్థలో చిన్న చిన్న కంపెనీలు అనేటువంటి లేకుండా చేసేటువంటి ప్రమాదం ఉంటది అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి చిన్న ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఈ చిన్నగా జరిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమాదం ఉంది. రాబోయే కాలంలో ఇది ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది మనకి ఇది ఒక సూచన. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఈ పేటిఎం ఏదైతే ఉందో అదొక సూచనగా మేము భావిస్తాం. ఓకే. అయితే ఇప్పుడు పేటిఎం బ్యాంక్ అనేది టోటల్గా క్లోజ్ అయిపోతుంది అంటారా, లేదా మరొకరి చోటికి వెళ్ళే అవకాశం ఉందా? అంటే మీరు ఇప్పుడు కొంచెం హింట్గా చెప్తున్నారు పెద్ద కంపెనీలు దీనికి వెళ్తుందని. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరికి అవకాశం ఉందంటారు ఎక్కువగా?
చెప్తున్న దాని ప్రకారం అయితే ఇద్దరికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి అటువైపే నెడతా ఉన్నాయి వాళ్ళని, అంటే వాళ్ళని ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేసి ఓన్లీ రెండు ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళాలంటే, అదాని చేతిలోకి కానీ లేకుంటే అంబానీ చేతిలోకి కానీ. ఐదర్ ఇంకా వేరే ఛాన్స్ లేదు. వేరే ఏదైతే కార్పొరేట్ కంపెనీలు దాన్ని హోల్డ్ చేయగలిగేటువంటి పరిస్థితి లేదు. అందుకనే అది కంపల్సరీ అటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది బిజినెస్ ఎనాలిసిస్ట్ వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఆర్థిక విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా అటువైపు పావులు అనేది కదులుతా ఉన్నాయి. దానికి సంబంధించిన రూమర్స్ కూడా బయటకు వచ్చేసినాయి ఆల్రెడీ. అదాని అంబానీ కంపెనీతో ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అటువంటిది కూడా మనకి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. దాన్ని అఫ్ కోర్స్ ఈయన తోసిపుంచాడు శేఖర్ శర్మ, వీళ్ళు కాదు అది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అదంతా అంత ఈజీ కాదు అని చెప్పేసి మనకు అనిపిస్తా ఉంది. అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు అనివార్యంగా చర్చల వైపు నెట్టబడతారు, అనివార్యంగా అమ్ముకొని పోవాల్సి వస్తుంది. లేదంటే వాళ్ళ మీద ఇంకేవో కేసులు అయితే, ఎందుకంటే చిన్న కేసులకే మనం హేమంత్ సోరెన్ చూసాం. హేమంత్ సోరెన్ ఏదో భూ లావాదేవీలలో కొంచెం ఏదో మిస్టేక్ జరిగిందని, తప్పు చేస్తే ఎవరైనా పని చేయాల్సిందే, దాంట్లో ఏదేం లేదు. కానీ అంతకంటే ఘోరమైన నేరాలు చేసినటువంటి వాళ్ళు, అంతకంటే తప్పులు చేసినటువంటి వాళ్ళు, హత్యలు మర్డర్లు చేసినటువంటి వాళ్ళు లక్షల కోట్లు. ఇప్పుడు ఇండియన్ బర్గ్ చూసాం, దాదాపు 17 లక్షల కోట్ల వరకు పోయినటువంటిది కిందికి పడిపోయి లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు జనాలు చాలా మంది. ఈ అదానిని ఏమనలేదు, ఈడీ ఏమనలేదు, సిబి కూడా ఏమనలేదు. ఆఖరికి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా దాని మీద ఇంకేం అవసరమే లేదని చెప్పేసి చెప్పినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు అనేటి అవి స్వతంత్రంగా వ్యవహరించడం లేదు, కొద్ది మందికి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నాయి. దాంట్లో ఈ రెండు ఆర్థిక దిగ్గజాలుగా ఉన్నటువంటి ఏవైతున్నాయో ఈ రెండు సంస్థలు చాలా బలంగా ముందుకొచ్చినటువంటి, కాబట్టి ఈ పేటీఎంను కూడా అటువైపు నెడతా ఉన్నారు బలంగా అని చెప్పేసి మనకు అనిపిస్తా ఉంది. రాబోయే కాలంలో దీన్ని మనం చూస్తాం, ఇలాంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉందనేది మేము అంచనా వేస్తున్నాం. అయితే ఇప్పుడు వ్యాపార రంగ నిపుణులు కానీ ఆర్థిక నిపుణులు కానీ ఇంత స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న ఆరోపణలు వస్తున్నా కూడా మోడీ గారి వైఖరిలో ఎందుకు మార్పు అనేది రావట్లేదంటారు? మనం చూసాం కదండి, ఇప్పుడు రైతు చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా దాదాపు నెలల తరబడి, దాదాపు 1 సంవత్సరం పాటు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఇప్పుడు మనం రెజ్లర్స్ చూసాం, మహిళల పైన, చాలా మహిళా అథ్లెట్స్ పైన, ఎవరైతే కుస్తీ పైల్వాన్లుగా ఉన్నారో వాళ్ళ పైన అత్యాచారాలకు లేకుంటే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఢిల్లీ నడిబొడ్డున చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క అవార్డులు కూడా వెనక్కి ఇచ్చేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి అర్జున అవార్డు కానీ, ఖేల్ రత్న అవార్డులు కానీ, ఇలాంటివన్నీ కూడా వెనక్కి ఇచ్చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి చూడలేదు మనం ఏమి. అలాగే అనేక మంది నేరాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీలోకి చేరితే వాళ్ళు ఏంటిది, గంగలో స్నానం చేస్తే పవిత్రమైనట్టుగా అందరినీ, తప్పులు చేసిన వాళ్ళు అందరినీ దాంట్లో చేర్పించుకొని వాళ్ళని పవిత్రులని, పునీతులని చెప్పేసి చేస్తున్నటువంటి స్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మనం సామెత గాంధీ గారు చెప్పినట్టు చెడు వినకు, చెడు గనకు, చెడు మాట్లాడకని చెప్పేసి గాంధీ గారు 3 కోతుల సామెత చెప్పారు. కానీ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో చెడు మాత్రమే మాట్లాడాలి, చెడు మాత్రమే వినాలి, చెడు మాత్రమే చేయాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన ప్రభుత్వంలో ఇది ఉంటుంది తప్ప మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు, మంచి గురించి డిస్కస్ కూడా చేసేటువంటి అవకాశం లేదు. ఇది ఇప్పుడు మోడీ రాజ్యంలో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇది ఎవరు ఆందోళన చేసినా, ఎవరేం చేసినా మాకు పార్లమెంట్ లో మెజారిటీ ఉంది కాబట్టి మేము ఏం చేస్తే అది నడుస్తుంది, మేమేం చెప్తే అది నడుస్తుంది, ప్రజలు మాకు ఏ రకంగా చెప్పినా ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక దాంట్లో ఆ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళు ప్రజల యొక్క అసంతృప్తిని, వీళ్ళ యొక్క ధర్నాలని, లేకుంటే వీళ్ళు చెప్పేటువంటి విశ్లేషణల్ని, వీళ్ళ యొక్క మాటలని మోడీ గారు పట్టించుకుంటారు అని చెప్పేసి అది లేదు. అంత పెద్ద ఎత్త ఉద్యమం వస్తే దానికి సంబంధించినటువంటి వస్తే అప్పుడు దిగొస్తుంది ఏంటి అనేది చూడాలి. కానీ ప్రజలకు మనకు చరిత్ర చెప్తుంది ఏంటి, ఎంత పెద్ద మునగాడైనా ఎవరైనా ప్రజలలో కనుక అలాంటి ఒక ఆలోచన కనుక వస్తే, ప్రజలు ఇది ఇట్లా జరుగుతూ ఉంది, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ప్రజలు భావించిన రోజు కంపల్సరీ ఆయన మోడీయే కాదు, మోడీ కంటే పెద్దలు కూడా దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవి జరుగుతాయి. కాబట్టి ఆ రకంగా ప్రజలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు దీంతో ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇదేది ఓన్లీ పేటీఎంకి సంబంధించినటువంటి విషయం కాదు, ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి విషయం.
దేశంలో చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు కానీ లేకుంటే కొన్ని చిన్న కార్పొరేట్ సంస్థలలో ఉన్నటువంటి చిన్న పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కానీ ఇదంతా కూడా దానితో ముడిపడి ఉన్నది అని చెప్పేసి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలకు మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దీనిపైన సీరియస్ గా ఆలోచించాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఇది మా వైపు నుండి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తుంటే అంటే మనం విన్నదాన్ని బట్టి కూడా జియో వ్యాపార రంగాల్ని విపరీతంగా అంటే భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయనే ఒక ఆలోచనతోని పేటీఎంకి ఈరోజు ఈ విధమైన పరిస్థితిని కల్పించారా? అలాగే దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది చివరిగా చెప్పండి. ఈ పేటిఎంకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు డిజిటల్ ఎకానమీ యొక్క లావాదేవీలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. మనం చూసాం. అంటే ఏ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఏ చిన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్ళినా, లేదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేయడం అనేది విస్తృతం అయిపోయింది. అంటే ప్రజల జేబులో, నేను మొన్న ఏదో గ్రామానికి వెళ్ళా, ఆ గ్రామానికి వెళ్తే కూడా కిరాణా షాపులో 10 రూపాయల కోసం కూడా వాళ్ళు పేటిఎం కానీ లేకుంటే ఇలాంటివి వాడుతూ ఉన్నారు. 10 రూపీస్ కూడా ఎంత అని చెప్పేసి అంటే దాన్ని తీసేసి ఆ ఫోన్ ద్వారా కొడుతూ ఉన్నారు. కాబట్టి ఈ లావాదేవీలు అనేటివి భవిష్యత్తులో ఏమవుతాయి అంటే మనకి ఇప్పుడు దీనిపైన ఇప్పుడు కొంత ట్యాక్సెస్ అవి వేయట్లేదు, కొన్ని పన్నులు వేయట్లేదు, దాని మన డేటా యూసేజ్ తోటి నడిచిపోతా ఉంది. కానీ భవిష్యత్తులో ఏమవుతుందంటే వీటిపైన పన్నులు వేయాలనుకుంటా ఉంది, కొన్ని ట్యాక్సెస్ వేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే ట్యాక్సెస్ వేయడం ఇప్పటికే మంచి లాభాల్లో ఉన్నాయి ఇప్పుడు డేటా యూసేజ్ ద్వారానే. కానీ రేపు ఇంకా ట్యాక్స్లు వేస్తే దీనిపైన ఇబ్బడి ముబ్బడిగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఊరికే కుమ్మరిచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి 1 రూపాయి పెట్టినా కానీ అట్లా ఎన్ని వందలు జరిగితే, అన్ని వేలు జరిగితే, అన్ని లక్షలు జరిగితే, ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే అన్ని కోట్ల రూపాయలు ఊరికే. అంటే ఎలాంటి అదనపు శ్రమ చేయకుండానే, ఎలాంటి అదనపు పెట్టుబడి పెట్టకుండానే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది క్షణానికే. కాబట్టి ఇలాంటి ఆదాయ వనరుని ఇప్పుడు ఈ పెద్ద కంపెనీలు వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. అందుకనే వాటికి అన్ని ఇప్పుడు వీటిపైన పడింది. డిజిటల్ మనీ, డిజిటల్ ఎకానమీ దీనిపైన పడినటువంటి పరిస్థితి. రేపు ప్రభుత్వం ఇంకొక ప్రతిపాదన కూడా చేసింది. ఏంటది? డిజిటల్ రూపీ కూడా రాబోతా ఉంది. ఇప్పుడు డిజిటల్ రూపీ వచ్చిన తర్వాత ఇంకా దీనికి సేవలు ఇంకా విస్తృతం అవుతాయి, ఇంకా ఆదాయ వనరులు చాలా పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం మనది. కాబట్టి 140 కోట్ల మంది కనీసం ఆర్థిక లావాదేవీలు 140 కోట్ల మందిలో ఒక 60-70 కోట్ల మంది అయినా డైలీ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు చేస్తూ ఉంటారు. అది వేలలో ఉండొచ్చు, లక్షలలో ఉండొచ్చు, కోట్లలో ఉండొచ్చు. కాబట్టి ఈ కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి డైలీ. ఇవి ఊరికే కొన్ని కుప్పలుగా మనీని కుమ్మరించేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి ఇది ఇప్పుడు జియో కంపెనీ, అందుకనే జియో సంబంధించినటువంటి చర్చ జరిగింది అనగానే జియోకి సంబంధించినటువంటి షేర్లు పెరిగినాయి. అలాగే పేటిఎంకి సంబంధించినటువంటిది కూడా కొంత బలపడినాయి. ఎందుకంటే జియోలోకి పోతే ఇది స్థిరత్వం ఉంటుందిలే అని చెప్పేసి మదుపరుల ఆలోచన చేసినటువంటి స్థితి మనకు కనిపిస్తా ఉంది. అందుకనే ఇప్పుడు అన్ని రంగాలు, ఇప్పుడు మనం జియో చూసాం, జియో విద్య దగ్గర నుంచి పెడితే, బార్బర్ షాపుల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రంగాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు పెట్రోలియంతో సహా ఎవ్రీథింగ్ దీనికి సంబంధించినటువంటి దాంట్లోకి విస్తరించింది జియో సామ్రాజ్యం. రెండో వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెద్ద ఎత్తున అదానికి సంబంధించినటువంటిది విస్తరించింది. అంటే ఈ రెండు మొత్తం భారతదేశాన్ని ఇట్లా కమ్మేస్తా ఉన్నాయి, మొత్తం ఒక కార్మబుల్లాగా కమ్మేస్తూ ఉన్నటువంటి స్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇది అనివార్యంగా, అంటే సునీల్ శర్మ అనేటైనా లేకుంటే ఈయన ఎవరైతున్నారో ఆయన జైలుకు పోవడం, ఇది పేటిఎం ఏమో ఏమంటుంది దాన్ని అదానికి కానీ అంబానీ చేతిలోకి పోవడం, ఇది మామూలుగా ఈ నడుస్తున్న నడక చూస్తే మాత్రం అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లేదు ఈయన అమ్ముకొని నేనేం కాదు చెప్పేసి నేను అట్లా కాదు నీకు ఏది ఎంతకో కొంత అమ్మేస్తా అంటే అప్పుడైనా ఇది జియోకో అదానికో వెళ్ళిపోతుంది, ఈయన జైలుకి పోకుంటూ ఉంటాడు. ఒకవేళ లేదు నేను అమ్మను, నేను ఇట్లాగే నడుపుకుంటా, ఏదేమైనా పే చేస్తానంటే మాత్రం ఆయన జైలుకి పోతాడు, ఇది ఇటు పోతుంది. రెండు జరిగేటువంటి అవకాశం ఉంటది. మనం అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటిది ఇక్కడ చూసాము. అంతకుముందు మన ఏంటి చనిపోయాడు కదా ఆయన, జైల్లో చనిపోయినటువంటి అది కూడా చూసాం. ఇవన్నీ కూడా మనకి ఆ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి. కాబట్టి ఇవి మల్టీనేషనల్, ఇది ఏదైతే మన కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాటికి లొంగిపోక తప్పని పరిస్థితి ఇప్పుడు పేటిఎంకి కల్పిస్తా ఉంది. అది ప్రభుత్వమే అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మోడీ డైరెక్షన్ లో ఇది జరుగుతా ఉంది, వీళ్ళకి చేయడం కోసమే జరుగుతా ఉంది అనేది
మనకు కనిపిస్తా ఉందండి. ఇది దీంట్లో మనకు చూసినప్పుడు. కాబట్టి దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఒకటి, ఇప్పుడు ఈ దేశంలో సహజ వనరులన్నీ కూడా ఇప్పుడు ఈ కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయినాయి. పెట్రోలియం ఉత్పత్తులు వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఓడరేవులు ఈ 2 కంపెనీల చేతిలోకి వెళ్ళిపోయినాయి. అలాగే గనులకు సంబంధించినటువంటి వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. బొగ్గు గనులు ఇప్పుడు వీటిని కూడా అమ్మడం కోసం మన దగ్గర ఉన్నటువంటి సింగరేణి కూడా ఇప్పుడు బ్లాకులు వేలం వేయడానికి సిద్ధం అయిపోయారు. అంటే బొగ్గు వాళ్ళ చేతిలోకే, పెట్రోలియం వాళ్ళ చేతిలోకే, ఐరన్ ఓర్ వాళ్ళ చేతిలోకే, మొత్తం ఖనిజ సంపద అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. అంటే ఇవన్నీ సహజ వనరులు వెళ్ళిపోయినాయి. అలాగే ఇప్పుడు మనం స్పెక్ట్రమ్ చూసాం. 5G ఉంది. 5G ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు జియోకి ముందు ఇచ్చారు, ఆ తర్వాత ఎయిర్టెల్ వాళ్ళకి ఇచ్చారు. ఎయిర్టెల్ కూడా మనం చూసాం ఎంత ఇబ్బంది పెట్టారో. ఎయిర్టెల్ సంబంధించినటువంటి సేవలకు దీనికి సంబంధించినటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున జియోకి ఎయిర్టెల్ మధ్య ఒక వారు నడిచినటువంటిది మనం చూసాం. అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అయిపోయినాయి, సీ పోర్టులు అయిపోయినాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు అనేక రైల్వే ట్రాక్లకు, ఇప్పుడు రైల్వేలకు సంబంధించినటువంటిది మొన్న బడ్జెట్ లో ప్రకటన చేశారు. ఇప్పుడు దాదాపు 30,000 బోగీలు అన్నిటిని కూడా మేము వందే భారత్ చేసేస్తామని చెప్పారు. వందే భారత్ చేస్తారా లేకుంటే అదాని భారత్ చేసేస్తారా తెలియదు. వీటిని ఆ పేరుతోటి అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం కాబట్టి పలాని వాడు పెడతాడు అని చేతికి ఇచ్చేస్తామని చెప్పేసి రేపు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ ను మనం అమ్మేసి మొత్తం ప్రైవేట్ పరం చేశారు. ఇప్పుడు ఒక్క విమానం కూడా ప్రభుత్వానికి లేదు. అంబానీ, అదాని గారు మన ఈయన తిరిగేటి తప్ప, మోదీ గారు తిరిగే 2 ప్రైవేట్ విమానాలు తప్ప ప్రభుత్వానికి ఏమి ఇప్పుడు విమానాలు లేవు. ప్రత్యేకించేమి ఎయిర్పోర్ట్లు కూడా లేకుండా అయిపోయినాయి. కాబట్టి మొత్తంగా సహజ వనరులు అనేటివి ఈ రెండిటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక సహజ వనరులతో పాటు వస్తుత్పత్తి మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. వస్తువులు ఏదైతే ప్రజలు ఏదైతే డైలీ దైనందిన జీవితంలో వాడేటువంటి సరుకులన్నీ కూడా ఇవే కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి, అవే కంపెనీలు అమ్ముతా ఉన్నాయి. అంటే ప్రజల యొక్క జీవితాలను మొత్తం అవే ఇది చేయడం. ఇక మీడియా చూసాం మనం. మీడియా కూడా పెద్ద ఎత్తున వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అన్ని టీవీలన్నింటినీ వాళ్ళే కొనుగోలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి టీవీలు వాళ్ళ చేతిలోకే, సెల్యులార్ కంపెనీలు వాళ్ళ చేతిలోకే, సహజ వనరులు వాళ్ళ చేతిలోకే, స్పెక్ట్రమ్ వాళ్ళ చేతిలోకే. ఇక భూములను కూడా అందుకనే రైతు చట్టాలు తీసుకొచ్చి ఆ భూములను కూడా వాళ్ళకి మొత్తం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు గోడౌన్స్ నిర్మాణం, దీనికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తి మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి పంపించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో అది కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఈ రాబోయేటువంటి కాలంలో ఈ విధానాలకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా నిలబడితే తప్ప ఈ దేశంలో ప్రజలకు ఏమీ మిగలదు. చిన్న చిన్న వాళ్ళు కూడా మిగిలనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలు ఈ విషయాలపైన ఆలోచన చేయాలి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఆ విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మన టీవీ ద్వారా. కాబట్టి ఇది విస్తృతంగా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే. సో దేశంలో ఉన్న అతిపెద్ద కార్పొరేట్ సంస్థలకి ప్రయోజనం చేకూర్చడం కోసమే ఇటువంటి పరిస్థితులన్నీ తలెత్తుతున్నాయని, అలాగే వాళ్ళకి మేలు చేకూర్చడం ద్వారా తనకు రాజకీయ లబ్ధి పొందడానికి అవుతుందనేసి మోడీ గారి ఆలోచనగా మన అబ్బాస్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.